హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే ఇది ఢిల్లీ సైట్ సీయింగ్ కంటిన్యూషన్ అండి. మీకు ముందు వ్లాగ్లో మేము ఢిల్లీలో ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను. అది చూసిన తర్వాత మీకు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, లేదంటే ఏం అర్థం అవ్వదండి. ఇది మేము ఆ వ్లాగ్లో కంప్లీట్ డీటెయిల్స్, మేము క్యాబ్ బుకింగ్ డీటెయిల్స్ అవన్నీ కూడాను మీకు వివరంగా ఇచ్చున్నానండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ అయితే ఆ లింక్ని అయితే చెక్ చేయండి. ఇది ఢిల్లీ సైట్ సీయింగ్లో కంటిన్యూషన్ అండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఇండియా గేట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. ముందు వ్లాగ్లో మేము కుతుబ్ మినారు, లోటస్ టెంపుల్, తర్వాత అక్షర్ధాము, రాజ్ఘాటు, అలాగే రెడ్ ఫోర్టు, ఇంకా చాందినీ చౌక్ మార్కెట్ ఇవన్నీ కూడాను చూపించున్నాము. కానీ ఇంకా చాందినీ చౌక్ మార్కెట్కి అయితేను తర్వాత రెడ్ ఫోర్ట్కి అయితే అలవ్ లేదండి. ఎందుకంటే అప్పుడు మేము వచ్చినప్పుడు లోపలికైతే అలవ్ లేదు, బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్. సో అందుకని మేము బయట నుంచే అవి చూసామండి. ఇంకా తర్వాత మేమైతే ఇండియా గేట్ దగ్గరికి అయితే లంచ్ తర్వాత ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇండియా గేట్ అనేది మన యుద్ధ చిహ్నం అండి. మొదటి ప్రపంచ యుద్ధంలో మన ఇండియన్ ఆర్మీ 74,000 మంది చనిపోయారండి. వాళ్ళ గుర్తుగా ఇండియా గేట్ని అయితే స్థాపించడం జరిగింది. మన ప్రతి ఒక్క ఇండియన్ కూడాను ఇండియా గేట్ని చూడాల్సిందండి, తప్పనిసరిగా చూడాలి. అలాగే మీరు ఇండియా గేట్ ఢిల్లీకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మిస్ కాకుండా మన ఇండియా గేటు అండ్ నేషనల్ వార్ మెమోరియల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకు నేషనల్ వార్ మెమోరియల్ కూడా చూపిస్తానండి. మన ఇండియా గేట్ నుంచి కొంచెం ముందుకు నడిచి బ్యాక్ సైడ్కి ఇండియా గేట్స్ బ్యాక్ సైడ్గా వెళ్తే ఒక 700 మీటర్స్ అలాగా మనకి నేషనల్ వార్ మెమోరియల్ కూడా వస్తుందండి. అది కూడాను అది 2019లో ఇనాగ్యురేట్ చేశారండి. అది యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకి చిహ్నంగా స్థాపించడం జరిగింది. సో ఇదిగోండి, ఇక్కడ మన ఇండియా గేట్ నుంచి ఇది బ్యాక్ సైడ్ కొంచెం దూరం నడిచి ఇట్లా అండర్ పాస్ ద్వారా వస్తే మనకి నేషనల్ వార్ మెమోరియల్ అయితే వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాను కదా, కొంచెం ఒక 500-600 మీటర్స్ అయితే నడవలసి ఉంటుంది ఇండియా గేట్ నుంచి. సో ఇట్లా వస్తే మనకి నేషనల్ వార్ మెమోరియల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడైతే లేక్ లాగా ఇట్లా మనకు నడిచే దారిలో వస్తుంది. ఇండియా గేటు బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది ఇట్లా బ్యాక్ సైడ్ మనం క్రాస్ చేసి వస్తే కానీ నేషనల్ వార్ మెమోరియల్ అయితే మనకి కనపడదు. సో కొంచెం అయితే దూరం నడిచి రావాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా మన ఇండియా గేట్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడికి వచ్చాం కదా. ఈ నేషనల్ వార్ మెమోరియల్ అనేది 2019లో ఇనాగ్యురేట్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నేషనల్ వార్ మెమోరియల్ అయితే వస్తుందండి. ఇదిగోండి, ఇదేను చూస్తున్నారు కదా. ఇక్కడ తర్వాత మేము ఇది చూసుకున్న తర్వాత మేమైతే రాష్ట్రపతి భవన్కి అయితే వెళ్ళామండి. అక్కడ రాష్ట్రపతి భవన్ కూడా చూసుకున్న తర్వాత ఇంకా జంతర్ మంతర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ మనకి నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరగా చూపిస్తాను రండి. అక్కడైతే కొంచెం దగ్గరగా అలౌ చేయరండి, కొంచెం అంటే మనము దూరంగానే ఉండి చూడాలి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేమైతే మన రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వెళ్ళాము. మీకు రాష్ట్రపతి భవన్ కూడా చూపిస్తాను రండి. అలాగే ఇంకా మాకు నెక్స్ట్ డేకి అయితే ఇంకా మేము పనికర్ ట్రావెల్స్ వారిది బస్ అయితే బుక్ చేసుకున్నామని చెప్పాను కదండి. ఇదిగోండి, ఇది రాష్ట్రపతి భవన్ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఇది ఇండియా గేట్కి ఆపోజిట్గా, ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుందండి. మనము నడిచైతే చాలా దూరమే పడుతుంది. మనకి క్యాబ్ డ్రైవర్ వేరే రూట్లో మాకైతే రాష్ట్రపతి భవన్ కూడా ఈజీగా చూపించేశాడు. ఇక్కడి నుంచి మేమైతే జంతర్ మంతర్కి అయితే వెళ్తున్నామండి. ఇది న్యూ పార్లమెంట్ అంటండి, మనకి క్యాబ్ డ్రైవర్ అయితే మాకు చెప్పాడు ఇది న్యూ పార్లమెంటు అనేసి ఇంకా చూపించాడు. సరే, తర్వాత ఇక్కడి నుంచి మేము జంతర్ మంతర్కి అయితే వెళ్ళాము. అది ఇంకా లాస్ట్ అండి మా ఢిల్లీ సైట్ సీయింగ్లో ఈ రోజుకి. అప్పటికి మాకు 5:30 అయిపోయిందండి టైము. సో జంతర్ మంతర్ చూసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే రూమ్ దగ్గర అయితే మాకు క్యాబ్ డ్రైవరు డ్రాప్ చేసేస్తాడండి. డ్రాప్ చేసిన తర్వాత ఇక మేము నెక్స్ట్ డేకి ఆగ్రా, మథురా, అలాగే ఆగ్రా ఫోర్ట్, ఈ 3 ప్లేసెస్ కవర్ చేయాలి. ఇదిగోండి, ఇది జంతర్ మంతర్ లోపలికి అయితే వెళ్తున్నాం, మీరు చూసేయండి. ఇంకా ఆగ్రా, మథురా, ఆగ్రా ఫోర్ట్ కవర్ చేయాలి కదండి. దానికోసం అనేసి మేమైతే పనికర్ ట్రావెల్స్ వాళ్ళది సేమ్ క్యాబ్ ఏదైతే బుక్ చేసుకున్నామో వాళ్ళది బస్ అయితే బుక్ చేసుకున్నామండి. అది మార్నింగ్ 5:45కి, ఎర్లీ మార్నింగ్ 5:45కి అయితే స్టార్ట్ అవుతుంది. నైట్ 10 o'clockకి మళ్ళీ సేమ్ ప్లేస్లో వాళ్ళ ఆఫీస్ దగ్గరే దించుతారండి. సో అందుకని మేము సేఫ్ సైడ్గా పనికర్ ట్రావెల్స్ వాళ్ళ ఆఫీస్ దగ్గరే కరోల్ బాగ్ అండి వాళ్ళ
ప్లేస్ ఉండేది అది ఆఫీసు. సో కరోల్ బాగ్ మార్కెట్ దగ్గరే మా రూమ్ అయితే హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఆ బస్సు ఎక్కేదానికి తర్వాత నైట్ వాళ్ళు 10కి డ్రాప్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా, అంతే మేము ముగ్గురం ఆడవాళ్ళం కదా, సో ఎటువంటి ఇష్యూస్ ప్రాబ్లం లేకుండా మేము వాళ్ళ ఆఫీస్ దగ్గరే రూమ్ అయితే బుక్ చేసుకోవటం జరిగిందండి. కరోల్ బాగ్ మార్కెట్ దగ్గరే మేము హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి పనికర్ ట్రావెల్స్ వాళ్ళది దగ్గరే ఉంటుంది. సో మేమైతే ఇక్కడి నుంచి జంతర్ మంతర్ చూసుకున్న తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ అయితే ఇక సరే నైట్కి డిన్నర్ కోసం ఇంకా తొందరగా అర్లీగా డిన్నర్ చేసేసుకొని ఇంకా మేము నెక్స్ట్ డే అయితే ఒక 3:30కి అర్లీ మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యి ఇంకా ట్రావెల్ బస్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్గా మా రూమ్ దగ్గర నుంచి పనికర్ ట్రావెల్స్ వాళ్ళ ఆఫీస్ అయితే 400 మీటర్స్ అండి. మేము ఆఫీస్ దగ్గరికే వెళ్ళి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఇంకొకటి వేరే చోట ఇంకొంచెం దూరంగా ఆన్ ద వే అయితే వాళ్ళు ఎక్కించుకుంటారు. సో మేమైతే సేఫ్ సైడ్గా ఇంకా అక్కడే ఎక్కుదామనేసి మేము అక్కడే రూమ్ బుక్ చేసుకున్నాం. ఇదేనండి మా హోటల్ రూము. ఇంకా క్యాబ్ డ్రైవర్ అయితే మమ్మల్ని ఇంకా హోటల్ రూమ్ దగ్గర డ్రాప్ చేసేసారు. సో ఇంకా మేము ఆల్మోస్ట్ రూమ్కి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయిందండి. ఇంకా అదే ఈ ప్లేసెస్ అయితే కవర్ చేసామని చెప్పాం కదండి, అవి కూడాను మేము మాకు ఇష్టం అంటే మాకు కావాల్సిన ప్లేసెస్ అయితే మేము ఇంకా కవర్ చేసుకున్నామండి. అంటే మార్కెట్ ఇవన్నీ అయితే పెట్టుకోలేదండి. లాస్ట్ డే షాపింగ్ అయితే మేము ఇంకా లాస్ట్ డే పెట్టుకుందామనే ఉద్దేశంతో మేము ఇంకా ఇటువంటి మార్కెట్స్కి అయితే పాలికాయ బజారు అవన్నీ కూడాను స్కిప్ చేసేసి ప్లేసెస్ మాత్రం కవర్ చేసేసామండి. ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో కూడా వ్లాగ్లో అంతా డీటెయిల్డ్గా ముందు వ్లాగ్లో ఈ వ్లాగ్లో కూడా చెప్పాను కదండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అదిగోని ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇంకా ఇట్లాగా స్నాక్స్కి అయితే వచ్చేసాం. ఇంకా అట్లా నైట్ అయితే అయిపోయింది. ఇంకా షాపింగ్ చేసేసుకున్నారు మా ఫ్రెండ్స్ కొంచెము. ఎందుకంటే కరోల్ బాగ్ మార్కెట్ ఏరియా అని చెప్పాం కదా. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ డే ఏమేమి చూసామో తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.